చెప్పండి దేవుడు ఎలా ఉంటాడు అనేసి ఎవరిని అడగవచ్చు చెప్పండి? పరిశుద్ధాత్మను అడగవచ్చు. నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్లో చాలాసార్లు ప్రభు ఎలా ఉన్నాడో రాయబడింది అంటారు. దూతలు ఏమంటారు? ఆయన వర్ణించడం గురించి చెప్పమంటే వాళ్ళు అంటారు కదా, మేము ఎప్పుడు చూడలేదండి, చూడలేకపోతున్నామండి. ఒక మాట ఉంటుంది నాకు, అది ఆయన్ని నిత్యము ఆయన సముఖమందున్న దూతలు ఆయన వెరవకున్నారా అంటే దాని అంటే చూడలేకపోతున్నారట, దేవుని చూడలేకపోతున్నారంట. ఊహించండి, అసలు మన నాలెడ్జ్కి అందదు. అంటే నిత్యం ఆయన సముఖంలో ఉన్న దూతలు సైతం ఆయన చూడలేకపోతున్నారంట. ఏంటి? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించగలిగిన వాడు, ఎవరు ఆయన చూడలేకపోతున్నారు. అంత మహోన్నతుడు. ఏమండి, షూలమితిని అడుగుతున్నారు, ఏంటి నీ ప్రియుడు 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 అంటావు, ఏంటి ఆయన అందం ఏంటి అంటే ఆవిడ అంటది కదా, 10,000 మంది పురుషుల్లో ఈజీగా గుర్తించేయచ్చు నా ప్రియుడిని, అంత అందగాడట. నేను ఊహించుకున్నా, సహజంగా మనకి అందం అంటే ఏంటో మనకున్న పరిస్థితులు బట్టి వీళ్ళ అందాన్ని ఇది అని చెప్పలేము, పోల్చగలుగుతాం అంతే కదండి. దీనికంటే ఇది అందం, దీనికంటే ఇది అందం, అంతే తప్ప అందం అంటే ఇదే అనే నిర్వచనం ఎవరు ఇవ్వలేం. అందుకే షూలమిత్ అంటది, 10,000 మంది పురుషులు పెట్టారనుకోండి, అందులో ప్రియుడిని ఈజీగా, అంత సుందరుడు అండి, ఎంతో సుందరుడు. ఒకసారి యేసుప్రభు శిష్యులను అడుగుతాడు, అంటే నా శరీరము తిని నా రక్తం త్రాగితే తప్ప నిత్య జీవం కలిగిన వారు కారంటే అందరూ కొంచెం ఉలుక్కు పడ్డారు ఆయనతో పాటు. సో వాళ్ళందరూ ఇది ఎక్కడ సంత అంటే ఆయన తినటమేంటి, మనం మనుషులు తినటం అంటే వెళ్ళిపోయారు. శిష్యులు మిగిలారు. ఏమయ్యా మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అన్నాడు. పేతురు ఏమంటాడండి, మేము ఎక్కడికి వెళ్తామయ్యా, మీరు నిత్య జీవపు ఓటర్లు కలిగిన వాడివి. ఏంటంటండి, ఒక మనిషి అంటే అప్పటి కాలంలో యేసుప్రభు మానవుడిగా వచ్చాడు కదా, ఆ మానవుడుగా అనుకుంటున్న శిష్యులు అంటున్నారు, ఎక్కడికి వెళ్తామయ్యా, మీరు నిత్య జీవపు ఓటర్లు కలిగిన వాడివి, నిత్య జీవపు ఓటర్లు మీ దగ్గర ఉన్నాయి, దెన్ వేర్ కెన్ వి గో, ఎలా వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆహా, వెరీ గుడ్. ఇది దేవదూతలు చెప్తే తప్ప దేవుడు, లేకపోతే అంటాడు కదా, దేవుడు నీకు రివీల్ చేస్తే తప్ప నీకు అర్థం కాలే, నీకు తెలియదయ్యా ఈ విషయం, ఇది నీవు నీ నోటిగా చెప్పట్లే, ఇది దేవుడు నీకు రిలీజ్ చేశాడు. ఏమని? నేను నిత్యజీవపు ఓటలు కలిగిన వాడిని. అంత మాత్రం కాకుండా ఆయన ఇంకొక పరిస్థితి ఏంటంటే, ఆయన నిత్యజీవపు ఓటలు కలిగిన వాడే. ఆయన ఒక మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువారు వారి కడుపులో నుంచి ఏం చేయాల, జీవజల నదులు ప్రవహిస్తాయట. అలాంటి అంటే ఆయన నిత్యజీవ ఓటలు కలిగిన వాడు, ఆయన విశ్వాసం ఉంచిన మనము కూడా ఏమైపోతామంట, జీవజల నదులు మన కడుపులోంచి ప్రవహిస్తాయి. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడిని మనం ఈరోజు కలిగి ఉన్నాం. నేను ఒక వాక్యాన్ని రివాజుగా నేను సిద్ధపడి వచ్చాను. మన ఒక కార్యక్రమాన్ని, అంటే మన షెడ్యూల్లో బైబిల్ స్టడీ చేస్తున్నాం మనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనాలు. కానీ నాకు ఈ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు, యాక్చువల్గా ఇది నేనే ధ్యానం చేయబోతున్నానని ఇక్కడికి వచ్చే వరకు నాకు నేనే అనుకుంటున్నాను. కానీ దీని గురించి రాత్రి నుంచి నిర్మిత సిద్ధపడుతుందని నాకు తెలియదు. అయినప్పటికీ ఇందులో 4 విషయాలు మీ ముందు పెట్టి, ఒకవేళ సమయం ఉంటే చూద్దాము, లేకపోతే 4 విషయాలు దేవుడు మనల్ని దర్శిస్తాడని. కొన్నిసార్లు ఆ విధంగానే నీకు నిలబడి ఇదొక ఫైటింగ్ అండి సేవకులకి. మరి నేను పెద్ద సేవకులు కూడా అడిగాను, ఇప్పుడు ఏదైనా వాక్యం చెప్పాలని ఎవరైనా పిలుస్తారు కదా, మీరు ఎలా డిసైడ్ అవుతారని అడిగాను. ఏ వాక్యం చెప్పాలని మా పాస్టర్ గారిని అడిగింది ఏంటంటే, ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ పిలిచారు, అప్పారావు గారు మా ఇంటికాడ ప్రార్థన పెట్టాలి అనగానే ఒక ఆలోచన వస్తుంది, ఓహో వీళ్ళ దగ్గర ఈ వాక్యం చెప్పాలని, దాన్ని ఫిక్స్ అయిపోతాను. సో అది ఎన్ని రోజులైనా దాని గురించి ఆలోచిస్తాను, దేవుడు అలా సమకూరుస్తాడు. ఇంకొకసారి అలా కాకపోతే, సో ఈ వారం తర్వాత శనివారం అన్నారండి, ఈ వారం లోపు దేవుడు ఆలోచన ఇస్తే అది అలాగా. సో ఇట్లాంటి ఒక్కొక్కసారి 2 వర్తమానాలు ఉంటాయి. ఒక సేవకుడు పడే స్ట్రగుల్ అండి ఇది. మీరు ఎక్కడైనా వాక్యం చెప్పే అనుభవాలు ఉంటే మీకు కూడా ఇలాంటి స్ట్రగుల్ ఉంటుంది. ఇదా 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 ఎంత స్ట్రగుల్. సో నేనైతే నాకు అంత డిస్టర్బెన్స్ కూడా అవ్వలే, నేను సిద్ధపడింది ఇక్కడ ఉంది. కానీ ప్రభు కీర్తన ధ్యానం ద్వారా
ఖచ్చితంగా వీటిని ధ్యానం చేయడం అవసరం అనేది ఒక కన్ఫర్మేషన్ నాకు ఇవ్వడం వల్ల నేను ఈ మాటలు ధ్యానం చేస్తున్నా. సో టైటిల్ మైట్ బి కీర్తన 4 అంటే సరిపోద్దేమో. 4వ కీర్తన కదా మనం ధ్యానం చేస్తాం. 4వ కీర్తన. దీనిలో 4 విషయాలు మీ ముందు పెట్టి నేను ప్రయత్నం చేస్తున్నా. ఒక 45 నిమిషాలు వాక్యం ఎప్పుడు ముగిస్తానా అని చూస్తున్నాను. అంటే చిన్న వాక్యం చెప్పేవారు ధన్యులు, వారు అస్తమానం చూడబడతారు, పిలువబడతారు అనేది ఏదో ఉండదు కదండి. గంటలు 5 గంట అయితే కొంచెం అంత ప్రోత్సాహం నేను కలగలేకపోతున్నాను. కనుక ప్రయత్నం చేస్తాను. ఇది కీర్తనే కాబట్టి షార్ట్ అండ్ చూద్దాం, ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, నా నీతికి ఆధారమగు దేవా. ఈ మాట ఇది దావీదు కీర్తనే. ఏమండి, నా నీతికి ఆధారమగు దేవా అంటే చాలాసార్లు మన నీతి మనుషుల అకౌంట్లోంచి, మనుషుల మైండ్లోంచి ఆలోచిస్తాం కదండి. నా మట్టుకునే నీతిమంతుడిని అనుకుంటాను, ఏమండి. కానీ ఎదుటోళ్ళ దృష్టిలో మాత్రం నీ నీతిమంతుడిని కాకపోవచ్చు. అవుద్ది కదండి. అలాగా మనము నా దృష్టికనే నీతిమంతుడిని, కనుక ఎదుటోళ్ళు బోల్డ్ నన్ను అడగండి నేను చెప్తాను అంటారు. నా గురించి మా ఆవిడని అడగని చెప్తారు, మా పిల్లల్ని అడిగితే చెప్తారు నా నీతి ఏంటో. కానీ నా నీతికి నేనేంటో అనేది క్లియర్గా తెలిసేది ఎవరికంటే దేవునికి, అందులో తిరుగులేదు. కనుక కీర్తనకాడు అంటాడు కదా, నా నీతికి బేస్ మీరు, నా నీతికి ఆధారమగు దేవా. అంటే మనుషుల సంగతి నాకు అనవసరం. ఈ మనుషులు వైరులు ఏదో పాట పాడం కదండి. కనుక ఏది దొరుకుతుందా, ఏమండి, ఏ వంక దొరుకుతుందా దాన్ని పట్టుకుని లాగి బయట పెట్టేద్దాం అని ప్రయత్నం చేసే లోకంలో మనం ఉన్నాం. ఎవరైనా కొంచెం మంచిగా ఉంటారు ప్రయత్నం చేస్తుంటే మిగతా వారందరూ ఏం చేస్తామండి, వెతుకుతాం. ఎక్కడ అంటే ఏదైనా దొరుకుద్దేమో అని. పోనీ ఎవరైనా మంచోళ్ళు ఉన్నప్పుడు చక్కగా ఎంకరేజ్ చేద్దాము, వెరీ గుడ్ అని అప్రిషియేషన్ కంటే ఓరికి దేవుళ్ళు ఆడతాం, ఏం దొరుకుద్ది అనేసి సహజంగా వెతుకులాడతాం. కానీ కనుక చాలాసార్లు మనం ఏం చేయాలంటే దేవుని నీతికి మన నీతిని చూపిస్తూ, అంటే ఆ మాట అంటున్నందుకు దేవునికి తగ్గట్టుగా మనం ఉన్నామని అంటలే, నేను దేవుని దృష్టికే నీతిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనేది నాకు ఆ కన్ఫర్మేషన్ ఉంటే ఈ మాట చెప్పొచ్చు, నా నీతికి ఆధారమగు దేవా. సో యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. యోబుని స్నేహితులు, ఎంతమంది స్నేహితులు, 9 స్నేహితులు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, పొడుస్తున్నారు. నువ్వేదో ఉంటుంది, ఏదో తప్పు చేసావు కాబట్టి అంట యోబుని బాగా పీల్చి పిప్పు చేస్తుంటే యోబు ఒక మాట అన్నాడు. ఎక్కడది? 21వ అధ్యాయమా, 31, 37 యోబు గ్రంథం. ఎస్. ఏంటంట ఈ యోబు ఏమంటున్నాడు ఏంటంటే, నా అడుగుల లెక్క ఆయనకి తెలియజేస్తాను. అంటే ఎవ్రీ స్టెప్, ప్రతి అడుగు దేవునికి లెక్క చెప్పగలుగుతాను నేను. ఏమండి, నా మాట గమనించాలి. ఏంటంట, నా అడుగుల లెక్క దేవునికి చెప్తాను. చెప్పగలమా మనం? ప్రతి అడుగు చెప్పగలిగితే ధన్యులమండి. మనకి ఇంత విశ్వాసపు సంవత్సరాలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా లెక్క చెప్పగలగాలి. అందుకే కదా మనం గత వారం అంతకుముందు వారం అనుకున్నాము, నేను కూర్చునుట, నేను లేచుట, నేను పండుకొనుట, నేను నడుచుట నీకు తెలుసయ్యా అంటాడు. అంటే అర్థం ఏంటి? నీకు తెలిసినట్టుగా నేను ఉంటున్నాను కదండి. చాలాసార్లు తీతుకు రాసిన పత్రిక అస్తమాన జ్ఞాపకం చేసుకుంటున్నాను. మన అడుగులు ఎలా ఉన్నాయంటేనంట, మీ అడుగులు లేకపోతే మీ ప్రవర్తన దేవునిని ఎరగమన్నట్టుగా ఉన్నారట. అంటే మన నడక ఏం చేస్తుంది, నడతను సూచిస్తుంది. కనుక ఈ నడక ఎలా ఉందట, దేవునితో ఉన్నట్టుగా అనిపించట్లేదంట. ఎవరికి? మనకు కానీ ఎవరన్నా చూసేటోళ్ళకి కానీ. కనుక ఇక్కడ కీర్తనకాడు అంటాడు 139 అనుకుంటా కదా, నేను కూర్చునుట, లేచుట, పండుకొనుట, నడుచుట సమస్తం మీకు ఎరుకే. అంటే ప్రభువు నన్ను చూస్తున్నాడు అని మనం ప్రతి స్టెప్ వేయగలిగితే యోబులాగే మాట చెప్పొచ్చు. ఏమని? నా అడుగుల లెక్క నీకు చెప్తాను. నా అడుగుల లెక్క ఏంటది? నా అడుగుల లెక్క ఆయన తెలియజేస్తాను. తర్వాత ఏంటంట, రాజు వలె దేవుని సన్నిధికి వెళ్తాను. రాజులాగా దేవుని దగ్గరికి వెళ్ళాలట. మనం వెళ్ళటానికి దేవుని దగ్గరికి వచ్చి ఎలా రావాలంట?
రాజులాగా. మనం దేవుని దగ్గర రాజులా వస్తుంటే పక్కవాళ్ళు అనుకుంటారు, బాబు ఈడు ఈ వారంలో కదండి, ఈమె ఈ వారంలో, ఇతను ఈ వారంలో అని లెక్క పెట్టొచ్చేమో. మనకు అనవసరం. మనము దేవుని దృష్టికి నీతిగా ఉన్నామా? ఎందుకని? మనుషులకు తెలియని అనేకమైన విషయాలు దేవునికి తెలుసు. ఏమండి కదా, ప్రతిదీ దేవునికి తెలుసు. కనుక ఆయన దృష్టికి నీతి. అందుకే కీర్తన, నా నీతికి ఆధారమైన దేవా. సో మనం చాలాసార్లు మనుషుల యొక్క కామెంట్స్, మనుషుల యొక్క అప్రిషియేషను, మనుషుల యొక్క అంటారు కదా, ఇవి చూసి చాలాసార్లు కృంగిపోతాము. మన భక్తిని డిస్కరేజ్ చేసుకుంటాం. ఏమైనా కొంచెం భక్తిగా ఉన్నామనుకోండి, అబ్బో చాలా భక్తిపరుడు అయిపోయావు నువ్వు అంటూ ఉంటారు. ఇంకా ఇళ్లలోనే అంటారండి. లేకపోతే మన అనేవారే, అబ్బో ఈ మధ్యలో ఎక్కువ చదివేస్తున్నావులే, ఎక్కువ అంటే ఏమవుద్ది ఆటోమేటిక్గా? అదొక స్టైలు. సాతాను చాలా ట్రిక్కులు. మనకు ఎవరు చెప్తే మనం మెత్తగా అయిపోతామో అలాంటి వాళ్ళు చేత చెప్పేస్తాడు విశ్వాస జీవితాన్ని కృంగిపోవడానికి. కానీ ఇక్కడ కీర్తనగాడు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా. సో దేవుని నీతిని బట్టి మనం ఈ మాట చెప్పాలి. దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా ఉన్నామా? ఇక అనవసరం అండి. అందుకే కొండ మీద ప్రసంగంలో కదండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాం. ఎవరి నీతి అది? మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టికి నీతిగా మనం ఉంటే, దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలా విషయాలు ఇక మనుషులు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మనుషులు పట్టించుకోవద్దంటే మీరు ఎలాగున్నా అనుకుంటానని కాదు, కానీ మనం మనుషులని లెక్క పెట్టడం, మనుషుల్ని అప్రిషియేట్ చేయడం, లేదా మనుషుల అభినందన, మనుషుల మెప్పు కోరడం అంటే ఈ కాలం సరిపోదండి. ఈ 70-80 సంవత్సరాలు సరిపోదు. ఎంతైనా మనుషులు సంతోషపరచలేం. ఒప్పుకుంటారా? కనుక ప్రభువుకి మన హృదయం తెలుసు, మన తాపత్రయం తెలుసు, మన ప్రయత్నం తెలుసు. కనుక మనం ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే దీవించబడతాం. కనుక నా నీతికి ఆధారమగు దేవా అని అంటూ తర్వాత రెండవ వచనంగా, రెండవ విషయంగా నేను 4 విషయాలు మీకు చెప్పదలిచాను అంటున్నాను కదా. ఏమండి, 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మారుస్తారు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు. ఏంటంట, ప్రభు బాధపడుతున్నాడు. నరులు ఏం చేస్తున్నారంటండి? వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారట. వ్యర్థమైన దాన్ని ఎవరు ప్రేమిస్తారండి? వ్యర్థమైన దాన్ని ఎవరు ప్రేమిస్తారు? అక్కడే ఉంది. ఎవరు? నరులు. మనమే ప్రేమిస్తాం. ఈ జంతువులు ప్రేమించే వ్యర్థమైన వాటిని నరులే ప్రేమిస్తారట. నరులారా ఎంతకాలము మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు. ఇంకో మాట, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని వెతుకుతారు అంటే వేస్ట్ థింగ్స్ని ప్రేమిస్తున్నామట, వేస్ట్ థింగ్స్ని సర్చ్ చేస్తున్నామట. ఇది ఎక్కడ సంత అండి? ఎవరైనా పనికిమాల విషయాలు వెతుకుతారమ్మా? మాకు పనికి రాదు, ఏమండి వస్తువు మనకు పనికిరాదు, వెతుకుతున్నాం. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం వెతుకుతున్నాం? ఒక పనికిమాలింది పడిపోయిందండి. పనికిమాలింది పడిపోతే ఎందుకు వెతుకుతున్నావమ్మా? కానీ నరులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు గత కాలం కంటే ఈ కాలము ఈ మాట సూపర్గా సరిపోద్ది అంటాను నేను కదండి. వాట్ వీఆర్ సర్చింగ్ ఎవ్రీడే. ఏం వెతుకుతున్నామండి? ఏం వెతుకుతున్నాం? వేస్ట్. ఏం ఉపయోగం అయ్యింది? వెతికాం కదా, సర్చ్లో వెతికాం కదా, సెర్చ్ చేసాం కదా, వెతికాము. ఏం దొరికిందంటే ఏం దొరకలేదు. ఒక మాట యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ మాట కనపడుతుంది. చూడండి, 2-3 వచనాలు చదివితే, ఆహారము కాని దాని కొరకు మీరు రోకలిస్తున్నారు. ఏమండి, మనం దేని కొరకు రోకలిస్తున్నామంట? ఎవరైనా ఆహారం కాని దాని కొరకు డబ్బులు ఇస్తారండి? ఇప్పుడు కొనుక్కోవాలి, ఎందుకు? అయితే అది ఉపయోగపడాలి, లేదా తినడానికైనా కొనుక్కోవాలి. తినడానికి ఉపయోగపడదు, ఆహారానికి పనికిరాదు, దాని కొరకు డబ్బులు ఇస్తే ఏమనాలి వాళ్ళని? ఏమనాలి మనల్ని అండి? మనుషుల గురించి అంటున్నాడు. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తారు? ఇంకా సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యర్థపరుస్తారు? మన కష్టార్జితాన్ని ఎందుకు ఏదంట? సంతృప్తినివ్వటలే. మనకు సంతృప్తిని ఇవ్వని దాని కొరకు ఏం వ్యర్థపరుస్తున్నామంట? మన కష్టార్జితాన్ని వ్యర్థపరుస్తున్నామట. ఏమంటారండి దీని గురించి? ఏమండి ఏంటంటారు?
సంతృప్తిని ఇవ్వటం లేదు. మన కష్టార్జితాన్ని సంతృప్తిని ఇవ్వని దాని కొరకు వ్యర్థపరుస్తున్నాము. ఆహారం కాని దాని కొరకు మనము రోకలు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం. ఏంటి చెప్పండి అది? ఏమండి మీరు నవ్వారేంటి? ఏం సార్ నవ్వారు ఎందుకు? నేను అనలేదు కదండి, పెద్ద ఆయన అంటున్నారు అదంట. ఏమండి ఈజ్ దిస్ నాట్ డేంజరస్ నవే డేస్? ఏం చేస్తున్నాము? ఆహారం కాదు, సంతృప్తిని ఇవ్వదు. రోజంతా ఒకరోజు సెలవు పెట్టండి, త్రీలోక్లాగా ఒకరోజు సెలవు పెట్టండి. పొద్దుట ఫోన్ తీసుకోండి, లేవంగానే మమ్మీ నన్నేం పని చెప్పకు, ఫుల్ ఛార్జింగ్ పెట్టేసేయి, రీఛార్జ్ కూడా చేసేసేయి. మమ్మీ కాకపోతే అత్త, అత్త కాకపోతే బావ, బావ కాకపోతే వదిన, ఎవరో ఒకరు మొత్తం మీద రీఛార్జ్ ఫుల్ చేసేసేయి, నన్నేం డిస్టర్బ్ చేయొద్దు. నిజంగానే మనం అందరం అనుకుందాం, త్రీలోకి అంత స్వేచ్ఛ ఇచ్చేసి 5G ఇంకేమైనా 7G ఏమైనా ఉన్నాయి బాబు, 5G టాప్ స్పీడ్ ఇచ్చేసాం. తను మర్చిపోతాడు ఏంటి? మంచినీళ్ళు తాగడం, వాష్రూమ్కి వెళ్ళడం మర్చిపోతాడు, అంతే కదా. దాంతో బిజీ అయిపోయినప్పుడు మనమే లేపి పంపించాం. సాయంత్రం కష్టపడి పడుకోరా 11 అయిందనేసి రాత్రి పండుకోబెట్టాం. పొద్దుట ఇంక ముట్టుకోకంట ఏమంటాడు? ముట్టుకోకరేక రోజంతా దాంతో ఉన్నావు కదా, ముట్టుకోకంటే ఏమంటాడు? ఏమంటావు? త్రీలో కుదురుతుందా? కుదరదు. ఒక రోజంతా దాంతో ఉన్నా నెక్స్ట్ డే విసుగు రావాలి కదండి. ఏమండి మరి ఏ పని అయినా విసుగు లేకుండా మీరు చేయగలుగుతారా? అది తప్ప ఈ రోజుల్లో అది తప్ప మరి ఏదైనా అంత ఉత్సాహంగా గడపగలుగుతారా? సేమ్ ఇంకా చెప్పాల్సి వస్తే నిన్న కొన్ని మిస్ అయిపోయాను, ఈరోజు ఇంకా మమ్మీ 1 గంట ముందు లేపే అంటాడు. దట్ ఈజ్ సంతుష్టి కాని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎలా వ్యర్థపరుస్తారు? వాక్యం చెప్పేదండి. ఎందుకు అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు? ఇది మన జీవిత శైలి అయిపోయిందండి, వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే పదే దీని గురించి మాట్లాడటం వల్ల ఒకసారి కాకపోతే ఒక్కసారైనా కొంచెం ఆలోచిస్తారేమోనని బహుశా ప్రభు ప్రేరేపిస్తున్నాడేమో అన్న భావన. నేనేమి ఇబ్బంది పట్టలే దీని గురించి మాట్లాడటానికి. ఏమండి మన ఆరోగ్యాలు ఏమైపోతున్నాయి? ఏమండి సౌండ్ స్లీప్కి అలా కాకుండా దేవుని కొరకు ఏమండి పని మరి 2-3 గంటలే 5 గంటలే పడుకున్నానండి. ఇది ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకోసం? తిండి కొరకు, బిడ్డలను పెంచాలండి. ఇంత కష్టపడితే తప్ప నా కుటుంబ అవసరాలు తీరట్లేదండి. వెరీ గుడ్, వీ విల్ బి అప్రిషియేటెడ్. అభినందించగలుగుతాం. లేదండి దేవుని కొరకండి, ఆయనతో గడకపోతే ఎలా కుదురుద్దండి, అందుకని వెరీ గుడ్, ప్రభు అప్రిషియేట్ చేస్తాడు. అది కాదు, ఇది కాదు. మరి దేని కొరకు అన్ని గంటలు? ఎందుకు వ్యర్థమైన దాని మీద మన మనసు పెట్టుకుంటున్నాం? వ్యర్థమైన దాన్ని ఎందుకు ఆలోచన చేస్తున్నాం? అది తిండి కాదు, ఏమండి సంతృప్తిని ఇవ్వదు. సహజంగా మనం చేసే పనులు కదండి, రిఫ్రెష్ కొరకు, సంతృప్తి కొరకు, లేకపోతే కడుపు కొరకు చేస్తాం. ఈ 3 ఏది కాదు, ఇంకంతే. అలా కొనసాగిపోతుంది. ఎంత మిస్ అయిపోతున్నాం తెలుసా? చదువు రాని వాళ్ళు కూడా, ఏమండి అస్సలు ఆలో ఏబిసిలు తెలియని వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫోన్ అండ్ పాసింగ్ టైం, మ్యాక్సిమం సమయం గడిపేస్తున్నారు. అంటే కొత్తగా అలవాటు చేసుకున్నారు చక్కగాను. ఉండరు కదా మనలో ఎవరో అలవాటు చేస్తారు, మొదట అలవాటు చేస్తారు. అమ్మ ఇదేంటి, ఆ తర్వాత ఆటోమేటిక్గా నేర్పేస్తుంది. అంత టాలెంట్ ఉంది. వాక్యం చెప్తుంది, బిడ్డ ఏంటంట, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతావు. పోనీ ఈజ్ ఇట్ ట్రూ? నిజమంటారండి? అది నిజమా? నిజం కాదే, ఎవడికో పిచ్చి. కాబట్టి ఇప్పుడు వీడియోల్ని అస్సలు నమ్మకూడదు. రైట్? వీడియోలు నమ్మొచ్చండి. ఎందుకని? ఏ యుగానికి వచ్చేస్తాం మనం? AI యుగానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసేయగలుగుతారు, లేనట్టుగా చేయగలుగుతారు. కానీ మనకు పని పాట లేదు కదా అన్నట్టుగా మనకి ఎంతో పని ఉందండి. భవిష్యత్తుని గురించిన ఆలోచనలు, ఎన్నో బాధ్యతలు, బిడ్డలు, భార్య, పిల్లలు, బిడ్డలు, తల్లిదండ్రులు, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని ప్రక్కన పెట్టేస్తున్నాం. వ్యర్థమైన దాని గురించి ఆలోచన చేస్తున్నాం, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టేస్తున్నాం. ప్రభు అంటున్నాడు, అయ్యో నరులారా, ఎందుకు మీరు ఆహారం కాని దాని కొరకు ఆ రోకలు పెట్టేస్తారు? సంతృప్తి కలుగు చేయని దాని కొరకు ఎందుకు ఏంటంట మీ కష్టార్జితాన్ని వ్యర్థపరుస్తారు? ఇప్పటికే నేను ఒక యజమానిగా
ఏమండి, నేను యజమానిగా ఎన్ని మొబైల్స్ రీఛార్జ్ చేస్తున్నాను తెలుసా? నాకు 2, మా ఆవిడకి 2, మా పిల్లలకు 3, అంటే 4, 7 మొబైల్స్కి రీఛార్జ్ చేస్తున్నాను ఎవ్రీ మంత్. 7 3 21, కనీసం 300. ఏమంటే మాకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి. సో నడవడానికి మనిషి ఇప్పుడు ఎవరిదాన్ని ఇది అలవాటు అయిపోయింది కదా. ఎక్కడున్నావు అని అడుగుతున్నాం, కాల్ చేసినప్పుడు ఏంటి సంగతి అడగట్లే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్కడున్నావు కదా. కనుక ఎక్కడున్నావు అనటానికి అందరికీ కావాల్సి వస్తుంది ఇది. కానీ ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఎంతవరకు సద్విషయాల మీద మనసు పెడుతున్నాం? నేను ఎక్కడో మేము ధ్యానం చేసాం పిల్లలతోటి మాట్లాడుతూ, నా స్టూడెంట్స్ తోటి ఏదో విషయం కావాలనేసి వెంటనే సెర్చ్ చేస్తే వచ్చేసింది సార్ అన్నారు. అన్నా నేను, అరే ఫోన్లో ఇన్ని మంచి విషయాలు ఉన్నాయరా, మీరేం చేస్తారు? పబ్జి ఇంకేదోనంట. పిల్లలు చెప్పేస్తున్నారు ఇంత మంచి విషయాలు ఉన్నాయి, చాలా మంచి విషయాలు బోల్డ్ నాలెడ్జ్ సంపాదించవచ్చు. అంత తీరుబడి ఎవరికి ఉందండి? ఫోన్ ద్వారా నాలెడ్జ్ సంపాదించే వాళ్ళు లేరు, నాలెడ్జ్ అవసరమైన వాళ్ళు కూడా లేరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పైకి వెళ్ళాలన్న వాళ్ళు కూడా దాని గురించి సెర్చ్ చేయట్లేదు ఫోన్. చిన్నపిల్లలు, ఈ యవ్వన అంతా కూడా. కనుక వాక్యం చెప్తుంది, వాక్యమే చదువుతున్నాను. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతావు? ఏమండి, రైట్, ఇది రెండో విషయం నా విషయాల్లో. తర్వాత 6వ వచనానికి వద్దాం. 6వ చరణం, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. ఏమండి, మనుషులందరూ ఏమంటారు తెలుసా అండి? చాలా ఎక్కువ మంది, ఎవడండి మాకు మేలు చేసేది? దేవుడు మాత్రం మాకు మేలు చేస్తాడండి. ఏమండి, దేవుడు మాకు మేలు చేస్తున్నాడండి, మేలు చేస్తే ఇలాగెందుకు ఉంటామండి? అనేకులు చాలామంది చెప్తారట మాకు మేలు చూపేవాడు ఎవడు అనేసి. కానీ దేవుని పిల్లలు ఏమంటారు చెప్పండి? ఎవరండి మాకు మేలు చేసేది? లేదా దేవుడు ఉన్నాడా అండి అంటానికి ముందు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సెల్ఫ్ చెక్ చేసుకోవాలి కదండి. నా సంగతి ఏంటి, నాకు మేలు కలకపోవడానికి గల సంగతి ఏంటి అని ఆలోచించాలి. ఇక్కడ కీర్తనగాడు అంటాడు మాకు మేలు చూపువాడు ఎవడు అని పలుకువారు అనేకులు. కానీ నేనేం చేస్తున్నానంట? ఆయన మాట ఏంటి చెప్పండి? యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయం. ఏంటి దీనికి దానికి తేడా ఏంటి చెప్పండి? అందరూ అంటారు మాకు మేలు చేసేవాడు ఎవడో లేడని, కానీ కీర్తనగాడు అంటాడు అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ఏం జరుగుద్దండి? సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేస్తే ఏం జరుగుద్ది? అందుకనే ఆ సోదరి టచ్ చేయలేదు కాబట్టి ఈ మాట నేను చూసుకున్నా. సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేస్తే ఏం జరుగుద్ది? ఏంటంట? 90వ కీర్తన, దేవా నీ ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయము, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. కనుక మనం ఏం చేయాలట? నాకు మేలు చేసేవాడు ఎవడో లేడండి, ఏం అంతం కంటే అది అనేకులు అంటారు. మనమేమనాలంట? అయ్యా నీ ముఖకాంతి నా మీద ప్రసరింపచేయి. నీ ముఖకాంతి నా మీద ప్రసరింపజేసావంటే ఏం జరుగుద్ది? మాలో ఉన్న రహస్య పాపాలు బయటపడతాయి. మాలో ఉన్న రహస్య పాపాలు బయటకు వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? మేలు జరుగుద్ది. దేవునికి స్తోత్రం. ఏం జరుగుద్దంట? మేలు జరుగుద్ది. ఒక మాట ఉంటుంది కదండి, 25వ సామెతలు 25 అనుకుంటా. ఏమండి, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరిచేస్తాడట. ఏంటండి ఈ మాటకు అర్థం ఏంటి? అదేనమ్మా 25:4. వెండిలోని మస్టు తీసేస్తే పుటము వేసేవాడు పాత్ర ఒకటి సిద్ధపరిచేస్తాడట. అంటే పాత్రను చెయ్యాలంటే ఏముండకూడదు? అందులో మస్టు ఉండకూడదు. కనుక మస్టు తీసేయాలి. మస్టు తీయడానికి కాక పెడతాడు, కంసాలి కాక పెడతాడు. ఆ కాక అంతా అదంతా మస్ట్ అంతా పోయిన తర్వాత అప్పుడు హీ కెన్ మేక్ ఎ వెసల్, అనుకూలమైన పాత్రను చేసేయగలుగుతాడు. దేవునికి మహిమకరంగా, లేకపోతే కుటుంబానికి ఆశీర్వాద కారణంగా, లేకపోతే ఏమైతే ఏ పని నిమిత్తము దేవుడు మనల్ని సృష్టించాడో ఆ పని చేయటానికి పాత్రగా చేసేస్తాడు. మస్ట్ ఉన్నంత వరకు చేయడు. కనుక ఆ మస్ట్ పోవాలంటే మనం ఏం చేయాలి? ఏమండి, ప్రభువుని అడగాలి. ఎందుకని? మన హృదయం ఎలాంటిదంటే యు ఆర్ సో గుడ్, నీ అంత మంచోడు ఈ సంఘంలోనే ఎవరు లేరు, ఈ పట్టణంలోనే ఎవరు లేరు, అంతెందుకు దేశంలో కూడా ఎవరు లేరయ్యా. ఎవరు చెప్తారు ఈ మాట? మనలోంచి చెప్పేస్తూ ఉంటుంది.
ఓ అస్తమానం యు ఆర్ సో గుడ్ అంటే నేను అంతే మంచోడిని అనుకుంటా. కనుక అది మానేసి ఏం చేయాలంట, అయ్యా నీ ముఖకాంతి, మరి నేను ఇంత మంచోడిని అయితే నాకు ఎందుకు ఏం జరగట్లేదు ఏమండి? అది మనం ప్రశ్నించాలి. ఎవరైతే మన మనస్సాక్షి చెప్తే, మన మనసు చెప్తుంటుంది యు ఆర్ సో గుడ్ అంటే, మరి సో గుడ్ అయితే ఏంటి పరిస్థితి? అప్పుడు కనుక వెళ్ళాలి మనం. అది మానేసి పనికిమాలిన మనస్సు కదా, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. మనసు చెప్పే మాటలు పక్కన పెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ముఖకాంతి నా మీద ప్రసరింప చేయండి, అప్పుడు నా రహస్య పాపాలు కనపడతాయి. కనపడినప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం పొందితే ఆ మస్టంతా పోతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడట, మనల్ని అర్హమైన పనిముట్టుగా చేసేస్తాడు. ఆయన ఘనతకు ఏమండి పలు రకాలుగా ఉపయోగపడటానికి ఒక పనిముట్టుగా మనల్ని చేసేస్తాడు. ఇంకొక మాట, దానికి సంబంధించిన మాట, ప్రతి వస్తువును దాని పని నిమిత్తం యెహోవా కలుగు చేసెను కదండి. ప్రతి వస్తువును ఏం చేసినట్టు దేవుడు ఒక పర్పస్లీ తయారు చేశాడట. అంటే ఈరోజు నన్ను ఒక పర్పస్, మిమ్మల్ని ఒక ఉద్దేశం ఉంది దేవునికి, త్రిలోక పట్ల ఒక ఉద్దేశం ఉంది దేవునికి. కనుక విజ్ఞులైన మనం ఏం చేయాలి? అయ్యా నేనేం చేయాలి? ఎందుకు నన్ను పుట్టించావు? ఎందుకు ఇంత వయసు వచ్చే వరకు ఆరోగ్యంగా ఉంచావు? ఏమండి ఈ రోజుల్లో చూస్తే నేను ఇంతవరకు ఇలా ఉన్నాను. ఎంతమంది నా వయసు వాళ్ళు, ఏమండి ఎంతమంది నా వయసు నాకని చిన్నవాళ్ళు. ఈ వారంలో వాళ్ళ బహుశా వీళ్ళ స్నేహితుడు ఒక ఆయన, ఒక్క ఆయన ఏంటి చాలామంది ఆ పాటలాగే ఉంది మన బ్రతుకులు ఈ రోజుల్లో కదండి. ఎంత పువ్వు వాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, పువ్వు వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన బ్రతుకులు ఉన్నాయి. అలాంటప్పుడు మనము ఎందుకు ప్రభువా నన్ను సృష్టించావని, ఇంతవరకు నన్ను బ్రతికెందుకు ఉంచావు, ఎందుకు బ్రతికించావు అనే ప్రశ్న మనం అడగకుండా నాది అంటే ఎలా కుదురుద్దండి? ఎంత దీర్ఘశాంతం వహిస్తాడు ఆయన. సో దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి కొరకు ప్రతి ఒక్కరూ దేవునికి ఒక ఉద్దేశ ప్రకారమే మనం ఈ లోకానికి వచ్చాం. వస్తువులు మనం కొనుక్కుంటాం కదండి. ఏ వస్తువైనా, పనికిమాలిన వస్తువుని ఎప్పుడైనా కొన్నావు నువ్వు? ఉపయోగపడిన వస్తువుని షాపింగ్కి వెళ్ళి మీ డాడీతో కానీ మమ్మీతో కానీ వెళ్ళి, ఇది మమ్మీది కొను మమ్మీ, ఎందుకు ఉపయోగపడదు కొను మమ్మీ అంటే ఊరుకుంటారా? ఉపయోగపడిందని ఎందుకు కొంటాం? అలాగా మనల్ని ఉపయోగపడకపోతే ఎందుకు దేవుడు చేస్తాడండి? దేవుడు చేసి ఇంత దీర్ఘశాంతం చూపించి ఇంత ఆరోగ్యం ఇచ్చి ఈ రోజు వరకు ఎందుకు ఉంచాడు మనల్ని? దెర్ ఈజ్ పర్పస్, ఉద్దేశం ఉంది. కనుక అయితే ఒక పాత్రగా చేయటానికి మాత్రం ఏం జరగాలట? ఆయన ముఖకాంతి మన మీద ప్రసరింప చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మన రహస్య పాపాలు అన్నీ చూపెడతాడు ప్రభు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాము, ఒక అర్హమైన పనిముట్టుగా మనం మార్చబడతాము. కనుక మాకు మేలు చూపువాడు ఎవడు అని పలుకువారు అనేకులు, కానీ నేను మాత్రం ఏం ప్రార్థన చేయాలి? నీ సన్నిధి కాంతి నా మీద ఉదయింపచేయండి, ప్రకాశింపచేయండి. ఎప్పుడు కూడానండి మనకు చాలాసార్లు అర్థం కాదు, దైవ చిత్తం మనకు అర్థం కాదు. ఎందుకు ఇలా జరిగింది? బోల్డ్ ప్రశ్నలు ఉంటాయి. అలాంటప్పుడు దేవుణ్ణి పేక పట్టుకుని ఎందుకు ప్రభువా అడగడం కంటే ఏం అడగాలి? నన్ను పరిశోధించండి, ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ పొరపాటు జరిగింది. మనిషి నిరంతరం తన బ్రతికినంత కాలము ప్రభువును ప్రశ్నించే క్వశ్చన్ లేదండి. ఎందుకని? ఆయన ప్రశ్నించబడడు, లేదా ఆయన వెక్కిరించబడడు. దేవుణ్ణి మనం వెక్కిరించడానికి కుదరదు కదండి. పిల్లి ఏదో కథ తెలుసు కదా అండి. పిల్లి అట పులికి ఎలాగ పట్టుకోవాలో నేర్పిస్తుంటే అది చిన్నప్పుడు చెప్పిన కథే. నేర్పిస్తుంటే అన్నీ నేర్చేసుకుంది పులి. అన్నీ నేర్పిస్తావా? అన్నీ నేర్పిస్తాను. అయితే నా ఫస్ట్ ప్రయత్నం నీ మీదే ప్రయోగిస్తాననేసి పిల్లిని పట్టుకుపోయిందంట పులి. అప్పుడు ఏం జరిగిందంటే చెట్టు ఎక్కేసిందంట. చెట్టు ఎక్కి మనకు నేర్పించలేదేంటి అన్నట్టుగా, ఇది నేర్పించేస్తే నా బ్రతుకు కదండి. కనుక ఒక గురువుగా, లేకపోతే వీటికి బయటికి వెళ్తే నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నా, రైట్? కనుక మనం నిరంతరము ప్రశ్నించజాలము. ప్రభువును మాత్రం ఏం చేయాలంట? నన్ను పరీక్షించండి అయ్యా, ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయేమో చెప్పండి అయ్యా. ఇదే ప్రార్థన మన జీవితాంతం ప్రభు దగ్గరికి వెళ్ళేటంత వరకు ఈ ప్రార్థన ఉత్తమం అండి. అంతే తప్ప నన్ను పరిశోధించండి అంటే నన్ను పరిశోధించండి, నీకు ఆయాస్కరణ మార్గం ఆయన ఉందేమో చూడండి, ఇదే ప్రార్థన తప్ప ఎందుకు ఇలా చేసావనడానికి మంటికి కుమ్మరి మీద అధికారము లేదు. ఇది గమనించాలి మనం.
ఏమండి మనం ఎవరమంట? జగటమన్ను, ఆయన పరమ కుమ్మరి. ఎందుకు ఇలా చేసావనడానికి కుదరదు కనుక మనం ప్రశ్నించాలి. రైట్, చివరికి వద్దాం. 8వ వచనం, చివరి చరణం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీ సన్నిధి, నీవే నన్ను సురక్షితముగా ఉంచుతావు. ఏమండి ఇది 2వ కీర్తనలో చెప్పాడు. నిద్ర 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 ఏంటంట? నెమ్మదితో పండుకుని నిద్రపోతాను. ఎంతమందికి ఈరోజు ఇది సాధ్యమవుతుందండి? ఎంతమందికి నెమ్మదితో పండుకుని నిద్రపోయి పండుకుని నిద్రపోయి లేచి దేవానికి స్తోత్రం అనుకునే పరిస్థితులు ఎంతమందికి ఉన్నాయి? ఎవరు నిద్రపోతారు అసలు యాక్చువల్లీ? ఏమండి అన్ని సౌఖ్యంగా, చేతి నిండా డబ్బు, అన్ని విధాలు వాళ్ళు నిద్రపోతారండి కదండి. మనం పెద్దోళ్ళని అడిగామనుకోండి, అనిల్ అంబానీ లేకపోతే ముఖేష్ ఇలా పెద్దోళ్ళని ఎవరిని అడిగామనుకో, నిద్ర పడదండి. ఎక్కడ పడద్దండి నిద్ర? రాజకీయ నాయకులకి నిద్ర పట్టదు. ఏమండి అస్సలు గంట పడుకోవడం చాలా కష్టం, ఉలుక్కు పడుతూ ఉంటారు. మీరు ఒక విషయం విన్నారా? రాజులు అంట పడుకునేటప్పుడు వాళ్ళు పడుకున్న తర్వాత ఒక సన్నని నూలు తాడుతోటి ఒక బాకు మీద వేలాడుతూ ఉండేదని ఎవరో చెప్పారండి. మరి దాని క్రింద పడుకోవాలట వాళ్ళు. ఇది కళ్ళు తెరిస్తే ఏం కనపడుద్ది? బాకు. కొంచెం ఆదమరిచినా అది వచ్చి దిగిపోద్ది గుండెలోకి. అంటే ఎలాంటి కునుకేయాలి రాజులు? అదురు కునుకు బెదురు కునుకు వేయాలి. గాఢంగా నిద్రపడకూడదు. ఎందుకని ఎవరొచ్చి మీద పడిపోతారు అన్నట్టుగా. అంత కష్టమైన బ్రతుకులు వారివి. కానీ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే దావీదు 2వ కీర్తన రాశాడు. ఎప్పుడు రాశాడు 2వ కీర్తన? తన కుమారుడైన అబ్షాలోము తరిమేశాడు. తరుముతుడు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈయన పారిపోయాడు. అరణ్యలో పారిపోతూ అక్కడ అన్నాడు, నేను నెమ్మదితో పండుకుని. ఎక్కడండి? కుమారుడేమో తండ్రిని చంపేద్దామని అక్కడ తండ్రి భార్యలతోనూ ఇంత భయంకర పని చేస్తున్నాడు. ఎప్పుడొచ్చి మీద పడతాడో తెలియనట్టుగా ఉంటే దావీదు అంటాడు, నేను నెమ్మదితో పండుకుని నిద్రపోతాను, లేస్తాను. ఇక్కడ 4వ కీర్తన కూడా దావీదే అంటాడు, యెహోవా నెమ్మదితో పండుకొని ఏమండి నెమ్మదితో పండుకుని లేచామనుకోండి, ఆరోగ్యం ఎలా ఉంటుంది? రాత్రంతా గలిబిలి గందరగోళంగా పడుకోకుండా మొత్తం మీద ముగించి లేస్తే ఆరోగ్యం ఎలా ఉంటుందని పగలు మనం చక్కగా పండుకున్నాం అనుకోండి, మన బీపీ చూస్తే ఎలా ఉంటుంది? చాలా చక్కగా ఉంటుంది. రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, అంటే పరిస్థితులు బట్టి నిద్ర పట్టలేదు అనుకోండి, ఎలా ఉంటుందండి? బీపీ చాలా హైగా ఉంటుంది. అంటే ఒక్క రాత్రి స్లీపే ఈ బ్లడ్ ప్రెషర్ మీద అంత ప్రభావం చూపెడుతుంటే ఏమండి ఎన్ని రాత్రులు మనం ఏం చేస్తున్నామంటే నిద్ర వచ్చే టైంలో ఏం చేయాలి? ప్రభువు నిద్ర ఒక గొప్ప అదృష్టం అండి కదండి. మీరేమనుకోకపోతే ఏదో పాట మా నాన్నగారు బాగా పాడేవారు, కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది. ఏమండి కునుకు పడితే మనసు ఏమవుతుంది? కొంచెం ప్రశాంతత వస్తుందండి. బాధ తగ్గుద్ది. ఒకవేళ దుఃఖంలో ఉంటే దుఃఖ ఉపశమనం పొందుతాము. ఇది గొప్ప భాగ్యమే. కనుక నిద్రలోనే మళ్ళీ బాడీ ఏమవుతుంది? రీజనరేట్ అవుతుంది, ఫుల్ ఎనర్జీ అవుతుంది. నిద్ర పట్టని స్థితికి మనం కారణం కాకూడదు. అది నేను అనేది ఏంటంట, ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. రైట్, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏమండి ఎవరికి నిద్ర పడద్దంటే నెమ్మదిగా ఉన్నవారికి. ఎవరు నెమ్మదిగా ఉంటారట? ఎవరైతే దేవుని మీద, ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో. అంటే నేను కాదయ్యా, ఈ విషయాలు మీకు అప్పగిస్తున్నాను. ఎవరైనా అండి ఎంత జటిలమైన సమస్యలైనా మనం ప్రభువుకు సవినయంగా కొద్ది సమయం తీసుకుని, అవి మన మీదకి ఎంత భయాలు వచ్చాయైనా ఆయన దగ్గర సవినయంగా ప్రార్థన చేసి, ఇక నా వల్ల కాదు అని ఫైల్ ఆయన చేతిలో పెట్టేసి మనం దుప్పడు ముసుకేసామనుకోండి, పడద్దండి. ఆయన మాత్రం ఏం చేస్తాడండి? ఎవరు చాలాసార్లు ఆయన మాత్రం ఏం చేస్తాడండి? మనం చేసుకున్నాం కదా అంటే నిజంగా మనం చేసిందే ఎక్కువ. అన్నిసార్లు మనం చేసిన తప్పులే కదండి. దేవుడేమి మనుషుల పట్ల ఎప్పటికీ తప్పు చేయడు. ఆయన
మనం చేసిన తప్పులే మన మీదకి వచ్చేసినాయి అనుకుందాం, లేకపోతే ఇంకేదో ప్రమాదాలు, లేకపోతే ఏదో దుఃఖము, ఏదో బాధ, వీటన్నిటినీ ప్రభు దగ్గరికి వెళ్ళి ఒకవేళ మన తప్పులైతే ఏం చేయాలి మనము? అయ్యా కనికరించండి, నా బుద్ధిహీనత వల్ల చేసింది, కానీ ఈ సమయంలో నీవు తప్ప నాకు దిక్కులేదు. మనం దేవునికి సలహాలు ఇవ్వకూడదు. చాలాసార్లు ఏం చేస్తామంటే, ప్రభువా ఈ సమస్య నేను తెచ్చుకున్నాను, సొల్యూషన్ నాకు దొరకట్లేదు, అయినా సలహాలు ఇవ్వకూడదు. ప్రభువా ఇది నా పరిస్థితి, బుద్ధిహీనంగా తెచ్చుకున్న పరిస్థితి, కనుక నీ చిత్తమైతే నన్ను తప్పించు, కనికరించు, నీవు తప్ప నాకు ఈ పరిస్థితిలో దిక్కులేదు. ఎలాంటి సహాయం చేస్తాడండి? ఏంటంట, దేవుడు మేఘాన్ని వంచి దిగొచ్చేస్తాడట, తన వాక్కును పంపి బాగు చేస్తాడట. ఏమండి, ఒక్క రోజులో పరిస్థితులు ఏమవుతాయంట? తారుమారు చేసేస్తాడు. మీరు నమ్ముతారా? దేవుడు తన కార్యాలు ఒక్క రోజులో మొత్తం రివర్స్ చేసుకెళ్ళిన పరిస్థితులు ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకో. షోమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చింది కదండి. కరువు వస్తే ఎంత ఖరీదంటే అరపావురపు రెట్ట, ఏంటంటే పావురం రెట్ట, పావురాలు మనకు ఉంటాయి కదండి, ఇంత కదా, గేదె పేడ అనలే, అరపావురపు అంటే అదే చాలా ఖరీదు అయిపోయిందట. అంత భయంకరమైన కరువు. ఇంకా ఏం చెప్పాలంటే కరువు ఎలాంటిదంట, ఈరోజు నీ పిల్లని, రేపు నా పిల్లని, ఇలాంటి వండేసుకునే పరిస్థితి. కానీ ప్రభువు తన ప్రవక్తలు చెప్తున్నాడు, రేపీ టయానికి ఫుల్ డెడ్ చీప్ అన్నాడు. ఎక్కడవుతుంది అంటాడు. ఇది ఎలా కుదురుద్దండి? దేవుడు ఆకాశ వాకిండ్లు తెలిసినా సరే ఇంత చీప్ అవ్వదు, ఒక్క రోజులో ఎలా మారుతుంది అంటే తన నాలెడ్జ్ అంతే. అతనే కాదు, మనమైనా అలాగే అంటాం కదండి. మనకున్న పరిస్థితిని బట్టి ఇంత జటిలమైన పరిస్థితి ఎలా మారుతుందండి మనకు తెలియదు. కానీ గాడ్ ఈజ్ సో క్రియేటివ్. ఏంటది? సృజనాత్మకత కలిగిన దేవుడు. అందుకే కదా ఆయన ఒక్క క్షణంలోనే పరిస్థితులు మార్చగలుగుతాడు. ఇంత అందమైన ప్రపంచాన్ని వితిన్ 7-6 days అద్భుతంగా చేశాడు ప్రభు. దేవునికి ఏమీ మన సలహాలు ఇవ్వక్కర్లేదు. కనుక ఆ రోజు ఏం జరిగిందంట, ఒక అద్భుతం చేశాడు. రాత్రి అద్భుతం చేశాడు. నిజంగా ప్రొద్దుటికి ఎంత సమృద్ధి అంటే విస్తృతమైన, ఇక డెడ్ చీప్ అయిపోయినాయి. అంతవరకు కఠినంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎంత ఏమంటారు దాన్ని, చవకైపోయినాయో. ఎవరైతే అనుమానించారో వారు మాత్రం చూశారు కానీ అనుభవించలేదు. ఇవన్నీ మీకు కథలు తెలుసు, అందుకని నేను ఇంకా అవన్నీ నేను చెప్పట్లే. కనుక మనం ఏం చేయాలట, మన సమస్యల మీదకి వచ్చేసినాయి ఏమండి, అట్లాంటప్పుడు లేకపోతే ఏదైతే ఆందోళన కలుగుతుందో దాన్ని మనం ఏం చేయాలి, ప్రభుకు అప్పగించి, ఒకవేళ నిద్ర రావట్లేదు మరలా మోకరించాలి, అయ్యా నా విషయంలో ఆందోళన కలుగుతుంది, మనసు కొట్టుకుంటుంది, ఇలా మళ్ళీ పదే ప్రభు దగ్గరికి వెళ్ళి అప్పుడు ఖచ్చితంగా నెమ్మది దొరకదండి, ఖచ్చితంగా దొరుకుద్దండి. ఆయన మన గురించి చింతిస్తున్నాడట. ఏంటంట, ఆయన మీ గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. ఆయన మన గురించి చాలా తీవ్రంగా ఉన్నాడండి. చక్కటి పాటలు పాడాము, కీర్తన ధ్యానం. ఆయన ఎంత కన్సర్నో మన పట్ల, ఎంత ప్రేమ కలిగినోడో ఏమండి. కానీ మనం ఏం చేస్తామంటే, నీకు ఎందుకులయ్యా సమస్య, నేనే ట్రై చేస్తాను అంటే ఏమండి అంటారు కదా, ఊబిలో దిగినవాడు పడ్డవాడు కనుక ప్రయత్నం చేశాడు అనుకోండి, రావడానికి ఏమవుతుంది, ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. బయట నుంచి సహాయం కలగాలి, తను ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అలా ఉండాలంతే, ఊపిరి బిగబట్టుకుని అప్పుడప్పుడు గాలి పీల్చుకుంటూ ఎవరో ఒకరు వచ్చి సహాయం చేసే వరకు. కానీ నేను ట్రై చేస్తానని కొట్టుకున్నాడా, ఇంకా కిందకి వెళ్ళిపోతాడు. అదే పరిస్థితి అండి. మన బ్రతుకుల్లో ఒకవేళ కష్టాలు వస్తే మనం ఏం చేయాలి, ప్రభుకు అప్పగించాలి. దావీదు అంత కష్టం, రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, ఏమంటే అందరూ విడిచిపెట్టి పారిపోయి అంటాడు, మరేం పర్లేదు, నీవు నాకున్నావు కనుక నా నీతికి ఆధారముగు దేవుడవు, నేను నెమ్మదితో పండుకుని నిద్రపోతాను, లేస్తాను కూడా అంటున్నాడు. కనుక ఎవని మనసైతే ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారనే మాట ఎంత సత్యమైందో మనం ఆధారపడదామండి. ప్రభు మీద ఆధారపడటం నేర్చుకుందాం. ఇంకా కిందన్న మాట ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏమండి, మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏమని విశ్వాసం ఉంచాలి, ఈ సమస్య నాకు ఇలాగుంది కానీ నువ్వు సమర్థుడివి, చేయటానికి సమర్థుడివి అని మనం నా విశ్వాసం ఉంచాలట. కానీ మనం ఏం చేస్తాము, అంత సీను దేవునికి ఇవ్వం, అంత నమ్మకం పెట్టుకోలేకపోతున్నాం దేవుని మీద. అక్కడే ఆయనకి సమస్య. ఆయన అంటాడు, మీరు నమ్మకపోవడం వల్లే చాలా అద్భుతాలు దేవుడు మన కుటుంబ జీవితాల్లో వ్యక్తిగతంగా చేయలేకపోతున్నాడు.
కనుక నేను ఈ మాటల్ని మీ ముందు పెట్టడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. కనుక మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే ప్రభు ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? చక్కగా రెస్ట్ తీసుకోగలుగుతాం. రెస్ట్ వచ్చిందా ఫుల్లీ ఎనర్జీతోటి మళ్ళీ తిరిగి లేవగలుగుతాం. ప్రభు కనుక ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. ఈ రెస్ట్ని మనకు క్రియేట్ చేశాడు. గ్లోబ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా సగం అయితే అఫ్కోర్స్ పోల్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి అంటారు. కానీ మనందరికీ ఆ చీకటి ఆ రాత్రి మనకు విశ్రాంతిని ఇవ్వడానికి ప్రభు అలా క్రియేట్ చేశాడు. కనుక చక్కగా మన పనులు ముగించుకొని కనీసం అంటారు, డాక్టర్లు అంటున్నారు 2 గంటలు పడుకోమంటున్నారు, 8 గంటలు పడుకోమంటున్నారు. ఎక్కడ కుదురుద్ది? చిన్నపిల్లలకి వీళ్ళకే తెకానలేదు. ఎన్ని గంటలు పడుకుంటున్నారు మీరు? ఎన్నమ్మా 8 పడుకుంటున్నారా? వెరీ గుడ్, పడుకుంటున్నట్టే మంచిదే. నేను వీళ్ళ గురించి దిగులు పడతాను. ఎందుకంటే మార్నింగ్ 5 o'clock ప్రేయర్కి లేచి ఖచ్చితంగా జాయిన్ అవుతారు. ఎప్పుడు పడుకుంటున్నారంటే వర్క్లు పెరిగిపోయినాయి, క్లాసులు పెరిగిపోతున్నాయి. వీళ్ళు ఖచ్చితంగా పిల్లలు అంటే వీళ్ళందరూ కనీసం 8 hours పడుకోవాలి. పెద్దోళ్ళు మనం ఎన్ని గంటలు పడుకోగలుగుతామండి? ఎన్ని గంటలు పడుకోవాలి కనీసం? పడుకోవాల్సింది ఎంతైనా 6 hours పడుకుంటే చాలా ఎక్కువే అనుకుంటాను. కానీ 5 hours తోటి సరిపెట్టేయాల్సి వస్తుంది. కానీ 6 hours ప్రయత్నం చేయాలి. 6 to 8 hours చాలా మంచిది అండి. ఇంత పడుకోవడానికి తగిన కృప ప్రభు ఇవ్వాలి. మనం కొన్ని సేవ్ చేసుకోవాలి, కొన్ని తగ్గించుకోవాలి. ఏమైనా ఇది దేవుడు మనకిచ్చిన శక్తిని పొందడానికి ఇచ్చిన ఒక మార్గం అండి. అలాగనేసి నిద్రపోతుల గురించి కూడా ఉంది. వాళ్ళెవరు 6 గంటలకి నిద్రపోయిన వాళ్ళు నిద్రపోతులని ప్రభు అనలే. ఏమండి ఎవరంట ఇది పైకి వచ్చే వరకు, ఏది బారెడు పొద్దెక్కి వరకు పడుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నమాట. సోమరి చివరి దగ్గరికి వెళ్ళు, ముద్దు తెచ్చుకో, అవి పని చేస్తున్నాయి అనేసి. కానీ మనం 6 గంటల గురించి 5 గంటల 6 గంటల గురించి మనం చెప్తున్న మాట కాదు. సో ఈ క్వాలిటీ టైం క్వాలిటీగా నిద్రపోగలిగితే బ్రేక్స్ లేకుండా చాలా ఎలా సాధ్యమంటే ప్రభు మీద మన మనసు ఆధారపడితేనే. కనుక ఆందోళనతో పడుకున్నాం అనుకోండి, అది ఏమాత్రం పడుకోలేము, నిద్ర అలా టైం వేస్ట్ అయిపోద్ది. కనుక కాకుండా ప్రభు దగ్గర సో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉండినాను, నీవే నన్ను సురక్షితంగా ఉంచుతావు. కనుక ఈ మాటలు మనం ధ్యానం చేసాం. నేను ముగించేస్తున్నాను. ఒక్కసారి మనం చదివిన మాటలు జ్ఞాపకం చేసుకుని, ఏమండి మన నీతికి ఆధారము దేవుడే. కనుక మన మనుషులు మనల్ని అభినందిస్తారా, అప్రిషియేట్ చేస్తారా, మనుషులు చప్పట్లు కొట్టాలి అని ప్రయత్నం వేస్ట్ అండి. ఎప్పటికీ కొట్టరండి. కొట్టినా లోపల కుళ్ళుతోటే కొడతారు. కనుక అనవసరం. అందుకే పౌలు అంటాడు, నేను మనుషుల అప్రిషియేషన్ కోరుతున్నానా, మనుషులు ఏమంటారు దాన్ని, మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా, క్రీస్తు దాసుని కాకేయపోతాను. సో క్రీస్తు మేలే, క్రీస్తు అప్రిషియేషనే పొందడానికి ప్రయత్నం చేద్దాం. అందులో గొప్ప సంతోషం ఉంటుంది. రైట్. కనుక యోబులాగా మనం ఏం చేయాలంటే అడుగులు లెక్క ఎవరు చెప్దాము? మన ఇంట్లో చెప్తే కుదరదండి, వినరు, అంటారు అంతే. కనుక ప్రభుకు లెక్క చెప్పవచ్చు. హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆయనకి లెక్క చెప్దాము. రాజులాగా ఆయన దగ్గరికి వెళ్దాం. రైట్. సో ఇంకొందులో చక్కటి మాట, ఇరుకులో మనకి ఏం చేస్తాడంటే దేవుడు విశాలత కలుగు చేస్తాడు. అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. రైట్. కనుక మనము మరొకసారి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా, మిమ్మల్ని ఈ దీంట్లో వినేవారిని కూడాను. కనుక ఆహారం కాని దాని కొరకు కష్టపడొద్దు. వ్యర్థమైన దాని మీద, అబద్ధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఇది మన ఆరోగ్యాలను పాడు చేసేస్తుంది, మన మనసును పాడు చేస్తుంది, సమయాన్ని వృధా చేసేస్తుంది. వేస్ట్గా ఉపయోగపడని దాని గురించి. ఏమండి ఈ రోజుల్లో ఎవరైనా కూడా మొబైల్స్ కొనేటప్పుడు ఏం కొంటున్నారో తెలుసా? మాట్లాడటానికి కాదట. ఇంతకుముందు ఒక యాడ్ వచ్చింది, ఫోన్లు మాట్లాడటానికే. ఇప్పుడు మాట్లాడటానికి కొంటున్నారండి ఫోన్లు. దాంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉండాలి, బోల్డ్ ఖరీదు పెట్టుకోనాలి. ఏమంటే వాళ్ళకంటే నేను ఎక్కువ కొనాలి, నాకంటే వాళ్ళు ఎక్కువ కొనాలి. దాని మీద ఎంత వెచ్చించేస్తున్నారో, దాని మీద చాలా ప్రైస్ పెట్టేస్తున్నారు. ఇంకా తిరిగి లేకపోతే డైరెక్ట్గా కొరికేసిన యాపిల్, ఏమండి అవ్వ ఎంగిల్ చేసిన యాపిల్ కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది? పుస్తులు తాకట పెట్టి, దేనైనా తాకట పెట్టేసి అవ్వ పాడు చేసిన, అదే అవ్వ సాతానా అవ్వే పాడు చేసి ఇచ్చింది కదా, దాన్ని కొంట ప్రయత్నం చేస్తున్నారు. మరేం పర్లేదు నా ఎంగిల్ తినండి అనేసి. ఏమండి అంత చేడు తెచ్చింది. రైట్. గమనిద్దామండి. కొంచెం విజ్ఞత కలిగి నేను అంటాను చిన్న విషయాల్లో నమ్మకంగా లేకపోతే, ఏమంటే మనకి ఇవ్వబడిన డబ్బుల విషయంలో కానీ, మనకి ఇవ్వబడిన ఉద్యోగం విషయంలో కానీ, మనకి ఇవ్వబడిన బాధ్యతల విషయంలో కానీ చిన్న విషయంలో నమ్మకంగా లేమనుకోండి, పెద్ద విషయాలు ఎవరు అప్పగిస్తారండి? వాక్యం చెప్తుంది, ప్రభువే అంటున్నాడు, మీరు చిన్న విషయాలు నమ్మకంగా లేకపోతే పెద్ద విషయాలు ఎవరు మీకు అప్పగిస్తారు అని అంటున్నారు. కనుక చిన్న విషయాలు నమ్మకంగా ఉందాం. మన దగ్గర ఉన్న ప్రతి డబ్బుకి ఎవరికి లెక్క చెప్పాలి తెలుసా? మీరు
దేవుడికి లెక్క చెప్పాలంటే మనకి ఇవ్వబడిన ప్రతి సౌకర్య నిమిత్తమో లేదా జీతమో కావచ్చు, ఏదైనా దేవుడు మనకి ఎంత ఇస్తున్నాడో అంతటికైనా లెక్క అడుగుతాడండి. లెక్క అడుగుతాడు. ఇది ఎవరు చూడలేదు అనుకుంటే కుదరదు. కనుక మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది దేనికంట? దేని కొరకు? ప్రభు మెచ్చే కార్యాల కొరకు. ప్రభు మెచ్చే కార్యాల కొరకు ఖర్చు పెడదాం, అంతే తప్ప నాకు అది ఇది ఉంది కదా అనుకుంటే దీనికి లెక్క చెప్పాలి. రైట్. ఇంకొక మేలు చూపు వారు ఎవరు అంటూ మానేద్దాం. మరి ఏం చేద్దాం? నీ ముఖకాంతి నా మీద ప్రసరింప చేయమని ప్రార్థన చేద్దాం. మనం కూడా ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో ఆయన వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. కనుక ఈ మాటల ద్వారా మనం బలపరచబడాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ఎన్ని మినిట్స్?